ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లూకాసు వార్త 19వ అధ్యాయం ఈ యొక్క మట్టలాది వారాన్ని గురించి రాయబడింది. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, 4 సువార్తల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా రాయబడిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు యెరూషలేములోకి గాడిద పిల్లనెక్కి జయప్రవేశం చేసినట్లుగా ప్రజలందరూ కూడా హోసన్న జయము, దావీదు కుమారునికి జయము అని వారందరూ కూడా ఏక మనసుతో కేకలు వేసినట్లుగా మనం చూడగలం. అలాగే ఈ 4 శుభవార్తల్లో కూడా మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మనం చూస్తే, ఏ నోరులైతే ప్రభువైన యేసుక్రీస్తుని యెరూషలేములో ప్రవేశిస్తుండగా స్తుతించాయో అవే నోర్లు, సేమ్ మౌత్, అదే నోర్లు ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినట్లుగా కూడా సువార్తల్లో లిఖించబడి ఉంటానే మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే స్తుతించారో వారే ఆయనని సిలువ వేయమని కేకలు వేయటాన్ని ఈ చోట మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా ఈ అంశము ఈరోజు టాపిక్లో అయితే లేదు, కానీ నేను ఒక సంఘంలో నేను మాట్లాడాను. కానీ మొట్టమొదటిగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం, క్రీస్తుని వెంబడిస్తున్న విశ్వాసులమైన సేవకులమైన, ముఖ్యంగా సేవకులైన వారు, విశ్వాసులైన వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, ఎవరైనా ఒక క్రైస్తవుణ్ణి పొగిడారు అంటే ఆ పొగడబడిన వ్యక్తి చాలా ప్రమాదంలో ఉన్నాడనే సంగతిని చాలా స్పష్టంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొగడత ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా క్రైస్తవుడు పొగిడించుకొనుట మరి మంచిది కాదు. అతడు దిగజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మనుషులు ప్రైజ్ చేయబడ్డారో, మనుషులు పొగడబడ్డారో వారందరూ కూడా అధోపాతాళానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. ఉదాహరణకి బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ తాను అతిశయించాడు. తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని, అది దేవత పేరు పెట్టుకున్నా ఏ పేరు పెట్టుకున్నా తన విగ్రహాన్ని, తన రూపు, తన ముక్కు, తన ముఖాన్ని పెట్టుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దానికి సాష్టాంగ నమస్కారం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అది అతని యొక్క ప్రైడ్ని తెలియజేస్తుంది. అట్ ది సేమ్ అతనిలో ఉన్న అతిశయాన్ని తెలియజేస్తుంది. తాను గర్వించాడు, ఇతరులతో పొగడ్తలు అందుకోవాలని ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు. జరిగింది ఏమిటంటే, అతను 7 సంవత్సరాలు గడ్డి మేస్తూ అడవి జంతువు వలె జీవించాల్సి వచ్చింది. అట్ ది సేమ్ టైం అపోస్తల కార్యాల్లో కూడా ఒక రాజు ఉన్నాడు, హెరోదు వంశానికి చెందిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని పొగిడించుకునేటట్లుగా, పొగడ్తలో ఆయన అనుభవించేటట్లుగా, ఏమండి తాను రాజవస్త్రాలు ధరించి, మెరిసిపోయే వస్త్రాలు ధరించి సింహాసనాసీనుడైతే అవసరాన్ని బట్టి ఆ ప్రజలు అతన్ని ప్రైజ్ చేస్తూ వచ్చారు, దేవునితో సమానంగా భావిస్తూ వచ్చారు. వెంటనే అతను పురుగులు పడి చనిపోయినట్లుగా కూడా మనం లేఖనాల్లో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణమైన సామెత, గర్వించిన వాడు ఖచ్చితంగా గడ్డి మేస్తాడు, అదేవిధంగా పొగిడించుకున్నవాడు పతనం అవుతాడు. ఇది క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒక సేవకుడినైనా, ఒక విశ్వాసినైనా, నీవు ప్రార్థనా పరుడు అని కానీ, నీవు వాక్యాన్ని బాగా ధ్యానించే వ్యక్తి అని కానీ, నీవు భక్తుడు అని కానీ ఎవరైనా పొగడటానికి ప్రయత్నం చేస్తే ఆ పొగడ్తని అతను వెంటనే, ప్రభువా ఇది నీకే అర్పితం, దేవార్పితం, ఈ పొగడ్త నీకే చెల్లును గాక అని ఆ క్రైస్తవుడు దీన మనస్కుడై తన దారిని తాను వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి పతనం కాకుండా కాపాడబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనుషుల దయను సంపాదించుకొన చూసువాడైతే,
మనుషుల పొగడ్తలు ఘనతను కోరుకునే వ్యక్తి అయితే ఆ క్రైస్తవుడు, ఆ గొప్ప సేవకుడు ప్రమాదంలో ఉన్నట్లుగా మనం గుర్తుపట్టాలి. కనుక మొట్టమొదటగా ప్రభు మనల్ని హెచ్చరించేది ఏమిటంటే, తనను పొగిడిన వారు తన సిలువేయమని ఒకరోజు కేక వేస్తారని ప్రభుకు తెలుసు. తనకు జయము జయమని జయధ్వనులు చేసిన వారు తనను ఒక రోజున సిలువ వేస్తారని ప్రభుకు తెలుసు. ఆయన నవ్వుకున్నాడు. ఆయన మనుషుల దయను సంపాదించుకోవడానికి రాలా. ఆయన ఒకటే ఒక మాట అంటాడు, నేను తండ్రి చిత్తం చేయడానికని వచ్చాను. తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకున్న పని. తండ్రి ఏం చెప్పి పంపించాడో అది నేను చేస్తాను, నెరవేరుస్తాను. ఈ పొగడ్తలు ఇవన్నీ కూడా నేను పొరపాటును కూడా నమ్మే పరిస్థితి లేదు. నేను పొరపాటును కూడా నమ్మనంటూ ఆ పొగడ్తలు ఏవి స్వీకరించడానికి ఆయన ఇష్టపడలా. కానీ ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకు తెలుసు తన సిలువేయమని కేకలు వేస్తారన్న సంగతి. ఈ ఈ యొక్క ఈ పామ్ సండే ద్వారా ప్రభు క్రైస్తవులుగా ఉన్న మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, మనుషులు పొగుడుతున్నారంటే మనం ప్రమాదంలో ఉన్నాం గనక ఇంకా దీనులమై ప్రభు యొక్క సేవలో విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నా జీవితంలోనే పొగిడిన వారు నన్ను సిలువ వేశారయ్యా, దయచేసి ఏ ఒక్కరితో పొగిడించుకోవడానికి, పాద నమస్కారం చేయించుకోవడానికి, మీరు గనులు అని పిలిపించుకోవడానికి మీరు ఇష్టపడకండి. మీరు దీన మనస్కులై సాగిపోండి. దీనులకు మెండైన దీవెనలు నేను అనుగ్రహిస్తానని ప్రభు తనను పొగిడిన వారే తనని సిలువేయమంటారని తెలిసి కూడా మన కొరకే ఈ మాటలు రాయించడాన్ని మనం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 29వ వాక్యాన్ని మనం చూసినట్లయితే మీకు బాగా తెలిసిన విషయాలే. 28 నుండి 48 వాక్యాల వరకు మీరు చూడగలిగినట్లయితే, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతని అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చొనలేదు. దాన్ని విప్పి తోలుకురండి. యజమానుడు ఒకవేళ ఎందుకు విప్పుతున్నారని అడిగితే, ఇది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పండి, అతడు తప్పనిసరిగా పంపిస్తాడు, మారు మాట్లాడడు అని చెప్పాడు. వారు అలాగే చేశారు. యజమానుడు ఏం మాట్లాడలేదు. తన గాడిద పిల్లను కూడా అప్పగించాడు. గాడిద అంటే అప్పటికే బరువులు మోసింది. గాడిద పిల్ల మీద ఇంకా ఎవరు కూర్చోలేదు. గాడిద పిల్లను కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. గాడిద పిల్ల బరువులు మోయటానికి అలవాటు కావాలంటే తల్లి గాడిద కొన్ని రోజులు పక్కనే ఉండాలనేది ఆ గాడిదల పెంపకం చేసే వాళ్ళకి తెలుసు. పిల్లగాడిదకి బరువులు మోయటం అలవాటు చేయాలంటే తల్లి గాడిద తప్పనిసరిగా పక్కనే ఉండాలి. కనుక యేసు ప్రభు ఎక్కింది గాడిద పిల్లే, గాడిద కాదు. గాడిద పక్కన ఉండి ఉంటుంది. మొత్తం మీద గాడిద పిల్లని రెండింటిని కూడా వాళ్ళ యజమానుడు మారు మాట్లాడకుండా తోలి పంపించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలు, దీన్ని యేసుక్రీస్తు యొక్క జయప్రవేశం అంటారు యెరూషలేం పట్టణంలోకి. దీన్ని పామ్ సండే అని ఎందుకు అంటున్నారనంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యంలో, ఇక్కడ మత్తయి సువార్తలో మిగతా సువార్తల్లో కూడా వారు చెట్ల కొమ్మలు పరిచారు, ఆ గాడిద పిల్ల మీద తమ వస్త్రాలు పరిచారని రాసింది. కానీ ఒక యోహాను సువార్తలో మాత్రం ఖర్జూరపు మట్టలు అనే పదాన్ని అక్కడ వాడబడింది. కనుక ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు, ఖర్జూరపు మట్టలు పరిచారు ఆ గాడిద నడవటం కోసం. కాబట్టి అది ఖర్జూరపు మట్టలు అనే ఆ పదం, ఆ పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు మన చర్చిల్లో కూడా, మెయిన్ లైన్ చర్చెస్లో కూడా, పల్లెటూళ్ళలో అయితే ఈతాకులు, పట్టణాల్లో అయితే ఈ కొబ్బరాకులు లేకపోతే ఏదో ఒక ఆకులు తీసి దానికి చివరిలో ఒక మల్లె పువ్వు గుచ్చి ఆ చర్చి చుట్టూ తిప్పడం నేను కొన్ని సంఘాల్లో చూసా. కొన్ని సంఘాల్లో మేము పెంతెకోస్తోళ్ళం ఇట్లాంటి మేమేం చేయమనే వాళ్ళు కూడా చూశాను నేను. సరే, ఏ కోస్తోళ్ళైనా ఏ బ్యాప్టిస్టులైనా ఎవరైనా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కనుక వారి పద్ధతుల్లో వారు కొనసాగుతారు. అందుకని అక్కడ పామ్ సండే, మట్ల ఆదివారం అనే పేరు ఒకటి అక్కడ రావడం అనేది జరిగింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చివరిలో నేను చెప్తాను. పరలోకంలో కూడా ఒక మట్ల ఆదివారం జరుగుతుంది. ఫ్యూచర్ పామ్ సండే కూడా ఒకటి ఉంది. ఆ ఫ్యూచర్ పామ్ సండేలో
మీరు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనందరం పాల్గొనాలనే ఉద్దేశంతోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తానే పరలోకం నుండి భూమికి దిగి వచ్చి మన పాపాల నిమిత్తమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి పునరుద్ధానుడై తిరిగి లేచి మిమ్మల్ని నన్ను నీతిమంతులుగా తీర్చిన ఉద్దేశం ఏమిటో తెలుసండి? మనం ఒక రోజున ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తండ్రి అయిన దేవుణ్ణి, మన కొరకు రక్తం చెందించిన గొర్రె పిల్లైన యేసుక్రీస్తుని మహిమా ప్రభావము ఘనత మీకే కలుగును గాక అని స్తుతించే ఒక రోజులోకి మనం ప్రవేశించాలనే ప్రభు ఇంత గొప్ప త్యాగాన్ని మన పక్షంగా చేశాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళి దాహం దాహం అని కేకలు వేయకుండా తన సన్నిధికి ప్రవేశించి తనను ఆదాము అవ్వలు ఆరాధిస్తారనుకుంటే ఆరాధించవలసిన వారు దేవుని యొక్క గుండెల మీద తన్ని పతనమైపోయారు కనుక, ఆదాము అవ్వల సంతానమైన మనం నరకానికి వెళ్తున్నాము కనుక ఆ నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి తన రాజ్యంలో ఖర్జూర మట్టలు చేతపట్టి తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునట్లుగా మీరు నేను మా అందరం కేకలు వేస్తూ ఆనందించేవారిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకు ఇంత గొప్ప రక్షణ కార్యం మన పక్షంగా చేశాడు. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం నుండి మీరు చదువుకోవచ్చు. ఇది ఫ్యూచర్ పామ్ సండే. చాలా చక్కటి పదం ఆ వాక్యం. అది ఫ్యూచర్ పామ్ సండే. ప్రభు సన్నిధిలో మనం ఒక రోజు జరుపుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆచార సంబంధమైన మట్ల ద్వారం జరుపుకునే వాళ్ళు ఉన్నారు. ఆచార సంబంధమైన, ఇందాక అన్న ప్రార్థన చేసినట్టుగా ఆచార సంబంధమైన ఏ కార్యం కూడా ప్రభు రాజ్యానికి మనల్ని తీసుకొని పోదు. ఆ ఆచార సంబంధమైనదైనా కూడా అది సంపూర్ణ హృదయంతో ప్రభు నామాన్ని ఘనపరిచేదిగా మనం చేయగలిగితే తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ యొక్క పామ్ సండేలో, ఆ యొక్క ప్రభు యొక్క యేసు సన్నిధిలో, ఆ పరలోకంలో ఆ పామ్ సండేలో మీరు నేను పాల్గొనగలుగుతాం. ఆ ఫ్యూచర్ పామ్ సండేలో మనందరం అడుగు పెట్టాలంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఏ విధంగా జీవించాలి, ఈ పామ్ సండే మనకి ఏం తెలియజేస్తుంది, ఇందులో నుంచి మనం ఏమి నేర్చుకోవాలనే విషయాన్ని ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం, ఈ మట్టలాదివార సందర్భంగా రాయబడిన లూకాసు వార్త 19వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కానీ రాయబడిన లేఖన భాగాలన్నీ క్రోడీకరించినప్పుడు మొట్టమొదటిగా మనం గ్రహించగలిగేది ఈ సంభవము ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పిల్లనెక్కి యెరూషలేములోకి రావాలనుకునే ఆలోచన, బెత్పగే హౌస్ ఆఫ్ ఫిగ్స్, బేతనియా హౌస్ ఆఫ్ పూర్ పీపుల్ ఎక్కువగా నివసించే ప్రాంతం అది. ఇది ఫిగ్స్ ఎక్కువగా అంజూర పండ్లు పండే ప్రాంతం బెత్పగే. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి తన శిష్యులిద్దరిని, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుకొని తీసుకురండి అని అన్నప్పుడు ఈ చోట ఈ ఇద్దరు శిష్యుల యొక్క ఒబీడియన్స్, విధేయత మనం చూడగలం. వారి విధేయత కంటే కూడా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని చూడగలం. సావరిన్ అథారిటీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు దేవుడా, మనిషి కుమారుడు కదా అని ప్రశ్నించేవారు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు నేను దేవుడిని నేను ఎక్కడ చెప్పాడు అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఆరాధించబడ్డాడు, నన్ను ఆరాధించమని ఎక్కడ చెప్పాడు అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు పలు చోట్ల ఆరాధించబడ్డాడు. మీకు బాగా తెలుసు, ఒక అన్యురాలు తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంటే విడిపించబడాలనే ఆలోచనతో విడిపించబడాలనే ఆలోచనతో యేసుక్రీస్తు పాదాల మీద పడి ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలరా, శతాధిపతి యొక్క దాసుడు అస్వస్థుడిగా ఉన్నప్పుడు శతాధిపతి యేసు పాదాల మీద పడిన సంభవాన్ని కూడా మనం చూడొచ్చు.
ఇలా పలు సందర్భాల్లో కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు పాదాల మీద పడిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ సందర్భాలన్నిటిలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆరాధనకి యోగ్యుడు, అర్హుడు. ఆయన ఆరాధించబడుటకు అర్హుడు దేవుడు మాత్రమేనని మనం గుర్తించగలం. నరుడు ఆరాధనకు యోగ్యుడు కాడు. ఆ విషయాన్ని కూడా మనకు ఒక క్లారిటీ మనకు పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, బైబిలే చెప్తుంది. పేతురు పాదాల మీద కొర్నేలి పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, నేను మనుషుడిని మాత్రమే, నా పాదాలకు నమస్కారం చేయొద్దు, నేను ఆరాధనకు యోగ్యుడిని కాదని పేతురు సెలవిచ్చినట్లుగా చూడగలం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దేవదూత పాదాల మీద యోహాను పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవదూత అంటున్నారు, నేను నీతో కూడా సహదాసుడిని, కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేయొద్దని దేవదూత తిరస్కరించినట్లుగా చూడగలం. యేసుక్రీస్తు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. మనుషుడెవడు కూడా ఆరాధనకు యోగ్యుడు కాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారలరా, ఈ చోట ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని మనం ఈ చోట గ్రహించవచ్చు. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు శిష్యులు, అక్కడ ఒక యజమానుడు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు శిష్యుల్ని గాడిద అక్కడ కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుకొని తీసుకురమ్మని సెలవిచ్చినప్పుడు వాళ్ళిద్దరు శిష్యులు విధేయులయ్యారు. అక్కడ యజమానుడు కూడా మారు మాట్లాడకుండా ఆ గాడిదని విప్పి పంపించినట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో మీరు చదవగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు శిష్యుల యొక్క విధేయత, ఆ యజమానుడి యొక్క విధేయత, ఈ రెండింటిని మనం గమనించినప్పుడు విధేయతలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట వాస్తవం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు విధేయుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అన్న సంగతి వాస్తవం అని మనం ఈ చోట మనం గ్రహించవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాస సంపూర్ణుడిగా మన మధ్యకు అరుదించినని యోహాను సువార్తలు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, జీసస్ ఈజ్ గాడ్. ఈ విషయం ఎలా స్పష్టం చేయొచ్చు అని అంటే మీకు బాగా తెలిసిందే. దేవుడు తప్ప నరుడెవడు చేయలేని అద్భుత కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఎన్నో చేశాడు. మరణించిన లాజర్ని లేపాడు, ఇద్దరు గుడ్డి వారికి కన్నులకు స్వస్థ ఇచ్చాడు, పక్షవాయువు కలిగిన వాడిని పడక మీద నుంచి లేపాడు, కుష్ఠవ్యాధి గలవాడు తన దగ్గరకు వచ్చినప్పుడు నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మన్నాడు. ఆయన మాట సెలవిస్తే, శతాధిపతి అంటాడు, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు, నా దాసుడు తల మీద నువ్వు చేపట్టాల్సిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని, సావర్నిటీని ఒక అన్యుడు గుర్తించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇద్దరు శిష్యులు కూడా యేసు సార్వభౌముడని ఆ క్షణంలో వారు నమ్మగలిగారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చింది, అది వేరే విషయం. అట్ ది సేమ్ టైం ఆయన మాట సెలవిస్తే శిష్యులు మాట్లాడకుండా వెళ్ళారు, ఏం ఎదురు మాట్లాడాల. యజమానుడు కూడా ప్రభు కొరకంటే వెంటనే తోలిపెట్టాడు. యేసుక్రీస్తు సార్వభౌముడు కనుకనే వారు విధేయులు కాగలిగారు. ఇంకొకటి, వారి యొక్క విధేయతలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. వారి యొక్క విధేయత, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుని యొక్క మాట వింటూ వణుకుతుంటాడో, లోబడతాడో, వారి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. కనుక యజమానుని కానీ ఆ ఇద్దరు శిష్యుల్ని కానీ ప్రభు ఈనాడు విడిచిపెట్టి ఉండడని నేను నమ్ముతున్నాను. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట కనుక మనం లోబడగలిగితే, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మీరు నేను గుర్తించగలిగితే, ఏ రోజు కూడా యేసు ప్రభు ఈ కార్యం చేయలేడేమో అని అనుమానం మనకు రాకూడదు. ఆయన జీవితాలు బాగు చేయగలడు. మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసిన యేసు, మారా నీటిని మధురంగా మార్చిన యేసు,
దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు శూన్యములో సృష్టిని చేసిన యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. మీరు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదండి. అలాంటి సార్వభౌముణ్ణి ఆ రోజు శిష్యులు తాత్కాలికంగా గుర్తించారు, మరలా అనుమానించారు, మరలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాక మరలా ప్రభువులోకి వచ్చారు. ఈ యొక్క సంగతి తెలిసిన మనం మన జీవితంలో ఏ రోజు కూడా ఆయన సార్వభౌమాధికారాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఆయన సార్వభౌముడు, హీఈస్ ఆన్ ద థ్రోన్. ఆయన ఎప్పుడు సింహాసనాసీనుడే. మన శ్రమల్లో మన సంతోషంలో కూడా ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనకి ఎప్పుడు మనము 24/7 విధేయులుగా ఉండటానికి గనక ప్రయత్నం చేయగలిగితే తప్పనిసరిగా భవిష్యత్తులో ఉండే ఆ యొక్క పామ్ సండేలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన ఆ పామ్ సండేలో మీరు నేను ఖచ్చితంగా పాల్గొనగలుగుతాం. ఎందుకంటే విధేయత చూపని వాడు మూర్ఖునితో సమానం. విధేయత చూపకుండా రాజ్యాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. విధేయత చూపకుండా నొసట కుష్టు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకపోతే మనకి ఏ నష్టం జరగదు, కానీ నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. ఇంత ప్రయాసపడి ఫ్యామిలీతో గడపాల్సిన సమయంలో ఈ మీటింగ్స్లో పాల్గొని, ఉద్యోగం చేసుకోవాల్సిన సమయంలో సేవ పేరుతో పల్లెటూరులో తిరుగుతా బైబిల్ పట్టుకొని వాళ్ళు వీళ్ళు హేళనగా మాట్లాడుతుంటే కూడా సేవ చేసి నిత్య రాజ్యాన్ని కోల్పోతే ఏం ప్రమాదం. ఈ భూమి మీద డబ్బు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలరా. కనుక దేవుని మాటకి విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తున్నాడు, దేవుడు స్వయంగా పలుకుతున్న మాట, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా వర్షం ఏ విధంగా ఆకాశం నుంచి కురిసి ఏమంటే విత్తనం విత్తిన వాడికి పంటను ఎలాగిస్తుందో, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది నెరవేర్చబడుతుంది. ఆ మాట నెరవేర్చిన తర్వాతనే మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన మాట పంపించాడంటే ఆ చోట అద్భుతం జరుగుతుంది. శతాధిపతి దాసుల విషయంలో ఆయన కలుగును గాక అన్నాడు. ఆ దాసుడు ఆ ఇంటి దగ్గర ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడో స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నోటి మాట నెరవేరకుండా పోయే అవకాశమే లేదు, తప్పనిసరిగా నెరవేరుతుంది. కానీ ఈ చోట వారు చూపిన విధేయత చాలా ప్రాముఖ్యం. అందులో నేను ఆ పాయింట్ ఎక్కువగా తీసుకున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెళ్లి విందులో పరిచారకులు చూపించిన విధేయత. నీళ్ళండి, ఆ బాణల్లో ఉన్న నీళ్లు యేసుక్రీస్తు పంచం అంటే మారు మాటలు కూడా పంచారు. నీరు మధురమైన ద్రాక్షరసంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసు చేతిలో గనక మనం వెళ్తే చేదైన మన జీవితం మధురంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం, ఇక్కడ టైడ్ కోల్ట్, కట్టబడిన గాడిద అనుకుందాం. కట్టబడిన గాడిద, సరే ఏదేమైనా గాడిద విషయం అయితే మనం అక్కడ ప్రత్యేకంగా టాపిక్ లేదు, కానీ గాడిద అంటే మనకు బాగా తెలుసు. మనకి అది ఎక్కడెక్కడ దొరుకుతుందో, దాని పిల్లైనా గాడిదైనా తల్లైనా తిరిగేదంతా చెత్త కుప్పల మీదనే. తల్లి అయితే బరువులు మోస్తుంది, పిల్ల బరువులు మోయడం ఇంకా తెలియదు. ఇక అవి తినే తిండి మనకు తెలుసు, అవి తిరిగే స్థలాలు మనకు తెలుసు, ఏ విధంగా మురికి పరిస్థితులు ఉంటాయో కూడా మనకు తెలుసు, యజమానుడు ఏ విధంగా దాన్ని హింసిస్తాడనేది కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ కేస్ మనం ఆ గాడిద ప్లేస్లో కనుకుంటే మనం కూడా ఒకప్పుడు మురికి కోపంలో బ్రతికిన వాళ్ళమే, సాతానికి అబంధ హస్తాల్లో చిక్కున్న వాళ్ళమే. ఈ లోకపు పాపం అంతా మనం అనుభవిస్తూ మన బ్రతుకులన్నీ శాపంగా మారిన బ్రతుకులే. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వాక్యాల ప్రకారం మనము సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళమే, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నవారమే మనమందరం కూడా. ఒక రకంగా చెప్పాలంటే మనమందరం కూడా పాపపు సంఖ్యలతో బంధించబడిన వాళ్ళం. యేసు మాట పంపించాడు, శిష్యులు వెళ్ళారు, మాట చెప్పారు. యజమానుడు గాడిదను
విడిపించక తప్పలేదు. ఒక రకంగా ఆయన విడిపించాడంటే ఇంతకుముందు విధేయుడయ్యాడని చెప్పాను నేను. ఒకవేళ అతడు విధేయుడు అయినప్పటికీ కాకపోయినప్పటికీ యేసు మాట పంపిస్తే సంఖ్యలు తెగిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయనగరం జిల్లాలోని ఒక దైవ సేవకుడు నాకు సువార్త చెప్పడం ద్వారా అతన్ని దూషించాను, అతన్ని ద్వేషించాను, అతను తిట్టాను. అతను ఇచ్చిన ద బైబిల్ అనే ఒక ఇంగ్లీష్ బైబిల్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. దాన్ని చదివి అతన్ని తిట్టాలని ప్లాన్ చేశాను. కానీ ఆ బైబిలే నా జీవితాన్ని మార్చింది. పాపపు కట్లతో కట్టబడిన నేను, సంతోషము సమాధానం నా బ్రతుకులు లేని పరిస్థితిలో ఉన్న నేను, ప్రియమైన దేవుని బిడ్డరా, యేసు తన శిష్యుని ద్వారా పంపించిన ఒక మాట అదృశ్యుడైన సాతాను కబంధ హస్తాల్లో కట్టబడి ఉన్నాను నేను. అక్కడ యజమానుడు కనబడుతున్నాడు, కానీ ఈ యొక్క స్టోరీలో నన్ను కట్టిన యజమానుడు కనబట్ల. నేను ఎవరు, నా యజమానుడు ఎవరంటే సాతాను. వాడు నన్ను కట్టాడు. ఏంటి ఆ కట్లు అంటే రకరకాల పాపపు అలవాట్లు అనే కట్లతో నేను కట్టబడి ఉన్నాను. ఒక దైవ సేవకుడు పలుమార్లు దేవుని మాటకు లోబడి వచ్చి 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 దేవుని వాక్యాన్ని తన నోటి ద్వారా డెలివరీ చేసి 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 ఒక రోజు రోజుకొక కట్టు ఆ కట్లన్నీ బలహీనపడేటట్టుగా చేసి నన్ను సాతాను కబంధ హస్తాల్లో నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తపు శక్తి ద్వారా ఏమండి దేవుని రాజ్య సంబంధిగా, కొలసి 1:12-13-14 రాయబడినట్టుగా దేవుని రాజ్య సంబంధిగా నన్ను దేవుని యొక్క వాక్యం మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, అందుకే రెండో విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి తెలుసండి? ఇక్కడ మార్కు సువార్తలో మీకు బాగా తెలుసు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, మీరు బూదిగంతముల వరకు సువార్తకు ప్రకటించాలి, నాకు సాక్షులై ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ ఒకటి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చింది. మీరు వెళ్ళండి, నా నామాన్ని ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం పాట పాడతాం కదండి, సంఘాల్లో వెళ్తారా, ఎవరైనా వెళ్తారా, ఏదో పాటలు నా సువార్తను ప్రకటించడానికి వెళ్తారని పాటలు పాడతాం. ఈ పాటల వరకే పరిమితం అవుతాయి. బంధువుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పండి అంటే అమ్మ ఏమనుకుంటారని సిగ్గుపడిపోతాం. అంతెందుకండి, మా నాన్నగారికి డైరెక్ట్గా చెప్పడానికి నేనేనాడు సాహసం చేయలే, కానీ నా భార్య డైరెక్ట్ చెప్పేసింది. నేను సాహసం చేయలేదు, ఎందుకంటే మా నాన్న సింహంతో సమానం. మాకు భయం ఆయన అంటే. ఆ భయమే మమ్మల్ని ఆయన చనిపోయే వరకు కూడా నేను చెప్పలే ఆయన సువార్త, నా భార్య చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బంధువులకి సువార్త చెప్పడానికి మనం సిగ్గుపడే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయంటే మనం యేసు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని ఇంకా సరిగా గుర్తించలేని అర్థం. ఆయన సార్వభౌముడు, ఆయన ఒక్కడే నిజరక్షకుడు, ఆయన ఒక్కడే నిజదేవుడు, ఆయనే మార్గము సత్యము జీవం అనే ఆలోచన మనకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనకి చేతనైనంత వరకు చెప్పటానికి ఇష్టపడతాం, ప్రయత్నం చేస్తాం. అలా చేయట్లేదు మనం అంటే, మనం హైడ్ చేసుకుంటున్నాం మన సాక్ష్యాన్ని అంటే దాని అర్థం యేసు యొక్క సార్వభౌమాధికారానికి మనం సంపూర్ణంగా లోబడలేదు అని అర్థం. దానివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసండి? రాజును గుర్తిస్తే కదండి రాజ్యంలో చేరగలిగేది. రాజును గుర్తించినప్పుడు రాజ్యంలో చేరే అవకాశం లేదు. నా నామాన్ని ఈ భూమి మీద బ్రతికుండగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఒప్పుకోనని వాడిని నా తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకోనను అంటున్నాడు. ఎంతమందిని ప్రభు పరిచర్యకి ఇష్టపడుతున్నాం, ఎంతమందికి పరిచయం చేయగలుగుతున్నాం లెక్క పెట్టుకొని రాసుకోమని నేను చెప్పను. సాధ్యమైనంత కొంతమందికైనా, కనీసం కన్న బిడ్డలకైనా, కనీసం కన్న తల్లిదండ్రులకైనా, తమ్ముళ్ళకైనా ప్రభువును పరిచయం చేయగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు శిష్యుల యొక్క సాక్ష్యం, ఇద్దరు శిష్యుల యొక్క విధేయత కట్టబడిన గాడిదని విప్పింది. ఒక సేవకుడి యొక్క 6 నెలల ప్రయాస పాపపు కట్లతో కట్టబడిన ఈ గాడిదని విప్పి ఈ రోజున మీ ముందు వాక్యాన్ని ప్రకటించే మనుషునిగా మార్చింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. మీరు కూడా విడిపించబడ్డారు. మిమ్మల్ని ఎవరో ఒక శిష్యుడు విడిపించాడు ప్రభు మాటలు చెప్పి. విడిపించబడ్డ మీరు మౌనంగా ఉండకండి. విడిపించబడిన మీరు
యేసుక్రీస్తు సార్వభౌముడని పరిపూర్ణంగా నమ్మండి. ఇంకా అనుమానం ఏం లేదండి. ప్రభువే చెప్పాడు యోహాను సువార్త 14:5-6 వాక్యాల్లో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అపోస్తల కార్యాలు 4:13లో పేతురు గారు చెప్తున్నాడు, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. ఇది కులనామం కాదండి. కులనామం చేసేసారు, కులనామం చేశాడు. ఆ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో అంటాడు, ఎందుకు క్రిస్టియానిటీని అణిచేస్తున్నారంటే, ఆ మాట నేను ఇక్కడ చెప్పకూడదు, ఎందుకు క్రిస్టియానిటీని అణిచేస్తున్నారు అని అంటే అంటాడు, మాలో ఫలానా వాళ్ళం ఉన్నాం కాబట్టి అణిచేస్తున్నారు అంటున్నాడు. ఫలానా వాళ్ళు ఉంటాం ఏంటి? యేసు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడా? యేసు ప్రభు సకల జాతులకు కదా దేవుడు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అన్నాడు, కానీ ప్రయాసపడి భారం మోసిన 2 కులాలారా అనలేదు కదా. లూకాసు వార్తలో యేసుక్రీస్తు పుట్టుక సకల జాతులకు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నాడు, కానీ ఫలానా ఇద్దరికే అనలేదు కదా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిందేంటి? నీ సంతానం ద్వారా సకల జాతులు ఆశీర్వదించబడతాయి. సకల జాతుల యొక్క ఆశీర్వాదం యేసు బాధ్యత. అది ఎందుకంటే సకల జాతులు సృష్టించింది యేసు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ విషయాన్ని గమనించగలిగితే యేసుక్రీస్తు కులదేవుడు కాదని ఫస్ట్ గుర్తించాలి. సార్వభౌముడు కులదేవుడు ఎలా అవుతాడండి? సీఎంలు కుల ముఖ్యమంత్రులు కావచ్చు, పిఎంలు కుల ముఖ్యమంత్రులు కావచ్చు. సార్వభౌముడైన దేవుడు కులదేవుడు ఎలా అవుతాడు? కులానికి ఒక దేవుడు ఉండడు. సార్వభౌముడైన దేవుడు కులదేవుడు కాదు, ఆయన సృష్టి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆయన్ని విశ్వసించాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ మరొక మాట కూడా చెప్తాను. విప్పబడిన గాడిద లేదా గాడిద పిల్ల ఏమంటే దానికి ఎంత మహిమ వచ్చిందండి. మనందరం వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళల్లో బట్టలు ఉతికేవాళ్ళు, ఆ రోజుల్లో గాడిదలు ఉండేవి. మనందరం 2-3 రోజులు కట్టుకొని విడిచిన ఆ గుడ్డలు తీసుకెళ్లి ఆ గాడిద మీద పెట్టి మోసుకొని పోయేవాళ్ళు. మనుషులు మోసుకోలేపాక ఆ మురికి గుడ్డలు, మురికి సామాన్లు, ఏమంటే పెట్టెలన్నీ మోసిన గాడిదలు. ఇక మోయడానికి సిద్ధపడిన పిల్ల గాడిద, ఇంకా మోయలేదు కానీ మోయడానికి సిద్ధపడిన పిల్ల గాడిద ఎంతగా ఘనపరచబడిందంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, యేసుని తన మీద ఎక్కించుకునే ఘనత కలిగిందండి దానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యంలో యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అడ్డదిడ్డలుగా తిరిగే లాజరు, మరియ మార్తలే కనపడేవాళ్ళు అక్కడ. మరి లాజరు ఎక్కడికి పోయేవాడు యేసు ప్రభు వచ్చినప్పుడు? కానీ వాళ్ళ అక్కలను బట్టి లాజర్ను కూడా యేసు ప్రేమించాడు పాపం. అంటే వాళ్ళ అక్కలిద్దరు భక్తి కలవాళ్ళు, ఆ కుటుంబాన్ని అంతా ప్రేమించాడు. మరి లాజరు ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళినా ఇంట్లో ఉన్నట్టు ఎక్కడ బైబిల్లో రాసిలేదు. కానీ చనిపోయాడని తెలిసి యేసు వెళ్ళాడు, మరణం నుంచి చనిపోయిన అతను లేపాడు. ఈ చనిపోయిన తర్వాత యేసుతో లాజరు కూర్చున్నాడు భోజనానికి అని రాసి ఉంది యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అప్పుడట యేసును చూడటానికి వచ్చారట, మృతుల్లో నుండి లేచిన లాజర్ను కూడా చూడటానికి వచ్చారట ప్రజలు. చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల లక్షల మంది ప్రజలు వచ్చారు. కట్టబడిన గాడిద విప్పబడింది, ఘనత పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విప్పబడ్డాను, ఘనత పొందాను. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటే నా కులం, మతం, నా ఉద్యోగం ఇవ్వని ఘనత నా ప్రభు నాకు ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నాను. డబ్బు సంపాదించకపోవచ్చేమో కానీ ఆ ఘనత నా ప్రభు ఇచ్చాడు. ఒక రోజున నాకు మెప్పు, మహిమ, ఘనత ప్రభు వల్లే కలుగుతుంది. అది నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వం ఈ పామ్ సండే వృత్తాంతం రుజువు చేస్తుంది. రెండవది, లేఖనాల నెరవేర్పును కూడా మనం ఈ చోట చూడొచ్చు. ఈ పామ్ సండే స్టోరీలో మనం నేర్చుకునే మరొక విషయం, పరిశుద్ధ గ్రంథం. నేను పరిశుద్ధ గ్రంథము అంటే మంచిదే, నేను కాదన్న, కానీ భక్తులు పెట్టిన పేరు నేను కాదన్ను, అది పరిశుద్ధ గ్రంథమే. నాకు ఇంకా ఈ మధ్య కాలంలో ఏమనిపిస్తుంది అంటే సత్యవేదము. సత్యవేదం అంటే ఇంకా ఆ సత్య అనే దానికి
ఆ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించాలని ఆశ నాకు. సూపర్లేటివ్లో వాడాలని ఆశ నాకు. ఎందుకంటే ఇంతకంటే సత్యవేదం మరొకటి లేదండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వాక్యంలో స్పష్టంగా యేసు ప్రభు యెరూషలేములోకి భారవాహికమైన గాడిద పిల్లని ఎక్కి ఆయన అడుగు పెడతాడనే విషయాన్ని జకర్యా భక్తుడు 500 సంవత్సరాల పూర్వమే యేసు ప్రభు యెరూషలేములోకి గాడిద పిల్ల ఎక్కి జయప్రవేశం చేయడానికి 500 సంవత్సరాల పూర్వమే 32 ఏడీలో యేసు ప్రభు యెరూషలేములోకి అడుగు పెట్టాడు. జకర్యా 520 బీసీలో రాశాడు ఆ మాట. 520 బీసీలో జకర్యా రాశాడు. అంటే ఇంచుమించుగా 500 ఇయర్స్ బిఫోర్ సియోన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవేశిస్తాడని ఈ వాక్యం యూదులందరికీ తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వాక్యాలు మీరు చదివితే 69 వీక్స్ తర్వాత 69 వారములు ముగిసిన తర్వాత 69 వారములు ముగిసే టైం ఈ లోపల జరిగే కార్యక్రమాలు ఏంటంటే అభిషేక్తుడు పరిశుద్ధ పట్టణంలోకి వస్తాడు. అభిషేక్తుడు నిర్మూలన కూడా చేయబడతాడు. ఆ తర్వాత చివరి వారం మొదలవుతుంది. చివరి వారం ఇంకా రాలేదు. ఇప్పుడు మనం సంఘ యుగంలో ఉన్నాం. క్లియర్గా దానియేలు ప్రవచన గ్రంథ నెరవేర్పులో భాగంగానే యేసు ప్రభు యెరూషలేములోకి అడుగుపెట్టాడు. ఈ 2 ప్రవచనాలు తెలిసినప్పటికి కూడా యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించలేకపోయారు. కొంతమంది గుర్తించి కేకలు వేశారు. దావీదు కుమారుని జయము, హోసన్నా జయమని కేకలు వేశారు. ఆ గుర్తించి కేకలు వేసిన వాళ్ళు ఎందుకు వేశారో తెలుసండి? వాళ్ళు వేసిందల్లా దేనికంటే అద్భుతాలను చూసని మీరు క్లియర్గా వాక్యాలను చదువుకుంటే మీకు అర్థమవుతుంది. యేసు చేసిన అద్భుతాలను చూసిన వారందరూ ఆ రోజున పస్కా పండగ రోజులు కాబట్టి, పాసోవర్ డేస్ కాబట్టి ఇంచుమించుగా యెరూషలేం పట్టణానికి 20 లక్షల మంది జనాభా వచ్చి ఉంటారని హిస్టారియన్ జోసిఫస్ చెప్తున్నాడు. ఆయన రాసుకున్నాడు. 20 లక్షల మంది జనాభా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆ పస్కా పండుగ యెరూషలేంకి రావాలి కాబట్టి ఎక్కడున్నా అక్కడ రావాల్సిందే. మీకు ఇంకో సంగతి తెలుసండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం అంతా మీరు చదివితే ప్రపంచంలో ఇప్పుడున్న ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఒక రోజున యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో అందరూ యెరూషలేంకి వెళ్ళాల్సింది ఆరాధనకి. ఇంకా మధ్యలో ఎక్కడ టెంపుల్ ఉండదు, ఎక్కడ ఏ టెంపుల్ ఉండదు. అందరు యెరూషలేముకి సంవత్సరానికి ఒకసారి ఆరాధనకి వెళ్ళాల్సిందే. అప్పుడు కూడా కొన్ని విమానాలు ఉంటాయి. మీకు నాకైతే అవసరం లేదు, ఎందుకంటే మనం మహిమ శరీరం ధరించుకుని ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు వెళ్ళిపోతాం కాబట్టి మనకు టికెట్లు అవసరం లేదు. మనం ప్రభుతోనే ఉంటాం కాబట్టి యెరూషలేం రాజధానిగా చేసుకున్న ప్రభుతో మనం ప్రభువుని చూస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా బ్రతికున్న వాళ్ళందరూ యెరూషలేంలోకి వచ్చి ఆరాధించాల్సిన రోజు ఒక రోజు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఫస్ట్ కమింగ్ గురించి 300 ప్రాఫెసీస్ ఉంటే అన్ని నెరవేరాయి. యూదులకి, పరిచయులకి, శాస్త్రులకి ఆ సంగతి అంతా తెలుసు, కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. యేసు ప్రభు మెస్సయ్య వస్తాడు, ఆయన సియోనుకు వస్తాడు, గాడిద పిల్లని ఎక్కువ వస్తాడు, ఆయనే రక్షకుడు, ఆయనే రాజు. ఇవన్నీ వాళ్ళు అభిషక్తులని తెలిసినా కూడా, దానియేలు అయితే అభిషక్తులను రాస్తున్నాడు, మెస్సయ్య అనాయింటెడ్ వన్ రాస్తున్నాడు. రాసినా కూడా వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగి యేసుక్రీస్తుని తిరస్కరించడం కూడా మనం ఈ చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ లేఖనాలు నెరవేర్పుని మనం చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యవేదమో మనం బాగా చూడొచ్చు. అదేవిధంగా ఎంత సత్యాన్ని కూడా తిరస్కరించిన వాళ్ళని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ది రిజెక్టెడ్ జీసస్ సింప్లీ. ఇంకోటి ఏంటి తెలుసా, చాలా మంది రిజెక్ట్ చేయడమే కాకుండా ఆ అద్భుతాలు చూసి పొగిడిన వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకొని వాళ్ళతోనే సిలువేమని కేకలు వేయించారు. ఇవి జరుగుతాయని యేసుప్రభువుకు ముందే తెలుసు. వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల నష్టం ఏం జరిగింది తెలుసండి? క్రీస్తుశకం 66 నుండి 70 సంవత్సరం మధ్యకాలంలో రోమన్ సైన్యాధిపతి తర్వాత చక్రవర్తి అయిన టైటస్ యెరూషలేం మొత్తాన్ని ధ్వంసం చేసి దేవాలయాన్ని అంతటిని దానికి ఉన్న బంగారుని కరిగించడం కోసం ఆ పక్కనే ఉన్న ఒలీవల కొండ మీద ఉన్న ఆ ఒలీవ చెట్లన్నీ కొట్టి పచ్చి చెట్లనే, మరి ఆ రోజుల్లో పెట్రోల్ ఉందేమో నాకు తెలియదు, అంత హిస్టరీలోకి పోలేదు, మొత్తం మీద అంతా పోసి పచ్చి చెట్లనే తగలబెట్టేస్తే
ఆ దేవాలయం రాళ్లకున్న బంగారం అంతా కరిగి ముద్దగా మారితే ఆ ముద్దని రోమా పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్క రాయి కూడా మిగలకుండా, ప్రభు చెప్పినట్టుగా రాయి మీద రాయి మిగలకుండా చేశారు. ఇక్కడ ప్రవచనం నెరవేరింది, కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. యేసు ప్రభు యొక్క రాకడని వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళ మనోనేతరాలు గుడితనం కలిగింది. వాళ్ళ రిజెక్షన్ వల్ల కలిగిన నష్టం ఏంటి తెలుసండి? దేవాలయం ధ్వంసమైంది, 11 లక్షల మంది యూదులు చంపబడ్డారంట. నేను ఎప్పుడో ఒక సేవకుడు చెప్తే విన్నాను నేను. వాళ్ళు కొండలకు పరిగెత్తారట. ఆ కొండల మీద చంపబడిన వాళ్ళ రక్తం కొండల్లో ఇంకిపోగా రోడ్ల మీద కూడా ప్రవహించిందని చెప్తే నేను విన్నాను. కానీ ఈ మధ్య కాలంలో నేను సెర్చ్ చేసి చూస్తే కరెక్టే, 11 లక్షల మంది యూదులు చంపబడ్డారు. 97,000 మంది ఇశ్రాయేలీలు చెరలోకి తీసుకుపోబడ్డారు. ఎంత భయంకరమైన నష్టం కలిగిందో యేసుక్రీస్తు వచ్చిన సమయాన్ని వాళ్ళు గుర్తించకపోవటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథం సత్యవేదం యోహాను సువార్త 14:3లో నేను వస్తాను, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. ఖచ్చితంగా మన కొరకు ఆయన వస్తాడు. 1 దశలోనిక 4:13-18లో ఆయన మేఘాల మీదకి వస్తాడు, మనల్ని పిలుస్తాడు, మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఇది సత్యం, ఇది తమాషా కాదు, ఇది జరిగి తీరుతుంది. ప్రకటన గ్రంథం 20 యేసుక్రీస్తు ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు, సత్యం. ప్రకటన గ్రంథం 3:21లో ఆయన కూర్చున్న సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టుకుంటాడు, ఇది సత్యం. యేసుక్రీస్తు మొదటి రాకడను 300 ప్రవచనాలు ఉంటే, రెండవ రాకడ గురించి 1000 ప్రవచనాలు ఉన్నాయి. అవి 300 నెరవేరాయి, ఈ 1000 కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. యేసుక్రీస్తు సార్వభౌముడని మనం నమ్మగలిగితే, బైబిల్ సత్యవేదమని నమ్మగలిగితే, ఈ పామ్ సండే రోజు మనకు రుజువు చేసింది కనుక, ఈ బేస్ మీద కనుక మనం ఉండగలిగితే, ఇవన్నీ కూడా మన జీవితంలో సత్యమవుతాయి, నిజమవుతాయి. ఖచ్చితంగా దాహం అనే కేకలు వేసే ఆ స్థలం నుంచి మనం తప్పించబడతాం. పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రభువుని కొనియాడే ఆ స్థలంలోకి మనం వెళ్తాం. ప్రకటన 22:4-5-6 వాక్యాల ప్రకారం ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ యుగ యుగములు మనము పరిపాలిస్తాం, ఆయనతో కలిసి పరిపాలిస్తాం. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసండి? ఆయన పోలికగా మనం మారబోతాం. ఇప్పుడు మన కలర్ ఏమైనా కావచ్చు, ఇప్పుడు మన హైట్ ఏమైనా కావచ్చు, ఆ రోజున ఆయన పోలికగా మనం మారబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వసించగలిగితే 300 ప్రాఫెసీస్ నెరవేర్చిన దేవుడు, ఆయన సెకండ్ కమింగ్ గురించి 1000 ప్రాఫెసీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం ఆ ప్రాఫెసీలో ఒక భాగం. చాలా వరకు నెరవేరాయి, మరి కూడా నెరవేరపడబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనం పలకరించిన సమయంలో మనం గుర్తించాం. అందుకే మీరు నేను ప్రభువులో ఉన్నాం ఈ రోజున. ఇంకా మన బంధువులు చాలా మంది యేసుక్రీస్తు పలకరిస్తున్నా గుర్తించట్లా. మీ బంధువులు కూడా గుర్తించట్లా, మీ ఇంటి వారు కూడా గుర్తించట్లా, మన ఇంటి వారు కూడా గుర్తించట్లా. చాలా మంది గుర్తించకపోతే ఎంత ప్రమాదం అంటే, ఈ భూమి మీద పలానా నష్టం జరుగుతుంది నేను చెప్పను. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఈ డబ్బు కాదు కొలత. మన క్రైస్తవులకు ఆశీర్వాదం అంటే వాడు 2 కార్లు ఉంటే బ్లెస్డ్. ఒక ఆయన అంటాడు, నాకు ఎర్ర కారు ఇచ్చాడు దేవుడు, నన్ను బ్లెస్ చేశాడు అన్నాడు. ఆ ఎర్ర కారు నడపడానికి ఇప్పుడు ఆరోగ్యమే లేని పరిస్థితి ఉంది. అది పరిస్థితి. ఇది కాదండి బ్లెస్సింగ్ అంటే. క్రైస్తవుడు ఎవడు నోటు వచ్చినా నాకు 1 కోటి రూపాయలు ఆస్తి వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉండదు. అది కాదు ఆశీర్వాదం. అసలు ఉన్నంతలో సమాధానంగా బతకగలగడం, ప్రభు రాజ్యంలో చేరడమే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ విషయాన్ని గుర్తించని క్రైస్తవ్యం వ్యర్థమైందే. ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మనం అపరాధులుగా ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఏమండి, అంత గొప్ప కార్యాలు మన పక్షంగా, అంతగా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో నలగొట్టబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు. ఈ విషయాలు మీరు నేను గుర్తించాం కాబట్టి ఈరోజు ప్రభు దగ్గర ప్రభు యొక్క మాటలు వినగలుగుతున్నాం, ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. కానీ ఇప్పటికీ ఆయన వాక్యము వెడలుతున్నప్పటికీ కూడా మన బంధువుల దగ్గరికి కానీ, స్నేహితుల దగ్గరికి కానీ, అనేక గ్రామాలకు కానీ తిరస్కరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల కలిగే నష్టం ఏంటో తెలుసండి? ఈ భూమి మీద ఏ నష్టం జరుగుతుందో నేను చెప్పను, కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? దాహం అని కేకలు వేసి స్థలానికి వెళ్ళాడు.
కానీ అదే పేదవాడిగా బతికిన వ్యక్తి, అంటే క్రైస్తవుడు పేదవాడిగా బతకమని చెప్పడం కాదు, ఒకవేళ బతికిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? ప్రశాంతంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువుని ఆరాధించే స్థలానికి వెళ్ళాడు. అట్టి గొప్ప కృప అనుభవించగలుగుతాము ప్రభు యొక్క మాటకు లోబడగలిగితే. కులం ఎంతకాలం ఉంటది జీవితాన్ని? కులం ఎక్కడికి పోదు? నా కులం నాతోనే ఉంది, ఎక్కడికి పోయింది? మీ కులం మీతోనే ఉంది. మా చాంద్ బాష్ సాక్ష్యం చెప్పాడు, నేను ముస్లింనని. ఇప్పటికీ ఆయన ఇంటి పేరు షేక్, ఆయన పేరు చాంద్ బాష్ అని. ఎక్కడికి పోయింది? ఏమైంది? ఏం కాలేదే. ఏది ఎక్కడికి పోదండి. అనవసరంగా ఈ కుల పంచాయతీలతో నిత్య నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి రాకుండా నిత్య రాజ్యాన్ని చేర్చగలిగింది యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తం మన కొరకు చిందించాడని నమ్మగలిగితే, అక్కడ ఏసట యెరూషలేమును చూసి ఏడ్చాడంటండి. జీసస్ వెప్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నమ్ముకున్న మనల్ని చూసి యేసు మరెప్పుడు ఏడవకూడదు. అంటే ఆయన సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించగలగాలి. ఆయన వాక్యము నమ్మదగిందని ఎప్పుడు నమ్మాలి మనం. ఎప్పుడైనా మనకు అనుమానం వచ్చిందంటే ఆయన దుఃఖపడతాడు. యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడు. ఆయన ఏడవటం వల్ల ఎంత నష్టం కలిగిందో యెరూషలేం పట్టణానికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్యరాజ్యంలో మనం చేరాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకని 1 కొరింథీ 15:55 రాయబడింది, మనం స్థిరులము కదలని వారమే ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉందాం. హెబ్రీ 2:3-4 అంటాడు, ఇంత గొప్ప రక్షణ కాపాడుకోండి అంటాడు. 2 పేతురు 3 అంటాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో నా రాకడను అపేక్షించండి, నేను నమ్మదగిన దేవుణ్ణి, నా కొరకు బ్రతకండి అని ప్రభు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధమైన తీర్మానంతో మనం ముందుకు పోగలిగితే, చివరిగా ఆ ప్రకటన గ్రంథంలో నేను చదివిన ఆ వాక్యాన్ని ఒకసారి, నేను చెప్పిన వాక్యాన్ని ఒకసారి చివరిగా చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి ఏమంటే యేసుక్రీస్తు మా కుల దేవుడు అనేవాడు ఒకడు, యేసుక్రీస్తు మే కుల దేవుడు అనేవాడు ఒకడు. రకరకాల మనుషులండి. అబ్బో, అసలు ఆ యూట్యూబ్లు పెడితే, ఆ కాన్ఫరెన్స్లు పెడితే, ఆ వాదోపవాదాలట, చర్చలట, ఈ దరిద్రం అంతా పెడితే చాలా బాధ కలుగుతుంది నాకు. ఇక్కడ రాయబడింది ఏంటి? ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్ల చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలిగెత్తి చెప్పిరి. ఈ చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసండి? ప్రభువుకు నమ్మకంగా బతికితే మీరు నేనే ఇందులో ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆ మాట చెప్పంగానే దేవదూతలందరూ సింహాసనం చుట్టూ ఉన్న పెద్దల చుట్టూను, ఆ 4 జీవులు చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దీని గురించి మళ్ళీ ఇవి శ్రమల కాలం నుంచి వచ్చిన పరిశుద్ధులు, ఈ పరిశుద్ధులు వేరే, ఆ పరిశుద్ధులు వేరే అని చెప్పడానికి ఏం లేదు. ఇవంతా ఈ బైబిల్లో దాన్ని ఏదేదో చేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పరిశుద్ధుల్లో మనం కూడా ఉంటాం. వీళ్ళు శ్రమల కాలం నుంచి వచ్చిన వారు కావచ్చు. మనం ఎత్తబడిన సంఘము కూడా ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించి ఆయన ఆరాధించే స్టేజ్లో మనం ఉంటాం. అట్టి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించును గాక. మనందరం కూడా ఫ్యూచర్ పామ్ సండేలో ప్రభు రాజ్యంలో ఆయన స్తుతించే వారిగా ఉండాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటాం.